హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. రేషన్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా ఊహించని గుడ్ న్యూస్. రేషన్ సరుకులు వద్దనుకుంటే మీకు డీబీటీ విధానంలో అమౌంట్ అనేది విడుదల చేస్తామని చెప్పి మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే తెలియజేస్తున్నారు. అలానే ఈ రేషన్ పంపిణీలో కొన్ని కీలకమైన మార్పులు అయితే చోటు చేసుకున్నాయి. అవి ఏంటి అనేది తెలియజేస్తాను ఈ వీడియోలో. అలానే ఫ్రెండ్స్, ముఖ్యంగా రేషన్ సరుకులు ఏ టైమింగ్స్లో ఇస్తారనేది తెలుసుకోవాలి. సో ప్రజెంట్ రేషన్ పంపిణీ అనేది ఈ యొక్క రేషన్ షాపుల ద్వారా అయితే జరుగుతుంది కదా. సో టైమింగ్స్ అనేటివి మీరు మర్చిపోయి ఉండవచ్చు. నేను మీకు క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. అలానే మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ ముందుగా మా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అవుతాయి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యేందుకు ట్రై చేయండి. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి రేషన్ షాపులలో అయితే రేషన్ పంపిణీ అయితే జరుగుతుందన్నమాట. సో అయితే ఈ రేషన్ పంపిణీలో కొన్ని కీలకమైన మార్పులు అయితే చోటు చేసుకున్నాయి. వాటికి సంబంధించిన వివరాలు అయితే పత్రికాముఖంగా పబ్లిష్ కావడం జరిగింది. అలానే నిన్నటి రోజున మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఈ యొక్క మీడియాతో మాట్లాడుతూ అయితే ఇక్కడ చెప్పారనమాట. డీబీటీ విధానంలో రేషన్ సరుకులు వద్దంటే డబ్బులు విడుదల చేస్తామని చెప్తున్నారు. సో ఒకసారి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులలో ఈ యొక్క రేషన్ సరుకులు పంపిణీ పండుగ వాతావరణంలో పంపిణీకి ఏర్పాట్లు అయితే చేస్తున్నారనమాట. వృద్ధులు, దివ్యాంగులకు ఇళ్ల వద్దకే రేషన్ పంపిణీ చేస్తామని చెప్తున్నారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రేషన్ షాపులలో ఈ యొక్క రేషన్ పంపిణీ జరుగుతుందని చెప్పి క్లియర్గా అయితే అర్థమవుతుంది. ప్రభుత్వం ఆదివారం నుంచి చౌక ధరల దుకాణాల ద్వారా కార్డుదారులకు నిత్యావసర సరుకుల పంపిణీ పునఃప్రారంభించిందనమాట. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం పట్టణం 18వ వార్డులో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారంగా ప్రారంభిస్తారు. రాష్ట్రంలో దాదాపు 79,796 చౌక ధరల దుకాణాల్లోనూ ఈ కార్యక్రమం అయితే అమలు కానుందన్నమాట. సో తొలి రోజే అందరూ కూడా రేషన్స్ అనేది తీసుకోవాల్సిందిగా అయితే కోరుతున్నారండి. సో అయితే ఈ రేషన్ పంపిణీలో కూడా మనకు ఏమేమి ఇస్తారో ఒకసారి చూసుకున్నట్లయితే రేషన్ బియ్యం అనేది ఉంటుంది. కార్డుదారులకు సంబంధించి ఒక్కొక్కరికి 5 కేజీల బియ్యం అయితే ఇస్తారు. అలానే చక్కెర ఇస్తారు. ఆ యొక్క కార్డులో ఉన్నటువంటి సభ్యులను బేస్ చేసుకొని చక్కెర అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని ఏరియాల్లో రాగులు ఇస్తున్నారు, కొన్ని ఏరియాల్లో జొన్నలు ఇస్తున్నారండి. సో కొన్ని ఏరియాల్లో కందిపప్పును కూడా ఇస్తున్నారనమాట. ఈ విధంగా ఈ 5 రకాల వస్తువులను అయితే ఈ జూన్ నెలకు సంబంధించి అయితే పంపిణీ అయితే చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే మీ యొక్క రేషన్ దుకాణాల్లో ఏ సరుకులు ఇచ్చారనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేడు ఎవరైనా సరే ఈ యొక్క రేషన్ పొందినటువంటి లబ్ధిదారులు. ఇకపోతే సో ఇక ప్రతి కుటుంబానికి సరుకులు అందాలి అని చెప్పి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి ఈ యొక్క వివరాలు చూసుకున్నట్లయితే రేషన్ బియ్యం అక్రమ తరలింపుకు అరికట్టేందుకు చౌక ధరల దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ పునఃప్రారంభిస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే పేర్కొన్నారనమాట. ప్రతి నెల 15 రోజుల పాటు రోజుకు 2 పూట్ల సరుకులు పంపిణీ చేయడం వల్ల దుకాణాల వద్ద రద్దీ తగ్గుతుందని, తద్వారా ప్రతి కుటుంబానికి సరుకులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని శనివారం ఒక ప్రకటనలో అయితే తెలియజేశారు. నెలలో 1-2 రోజులు మాత్రమే జంక్షన్లలో వాహనాలు నిలిపి సరుకులు ఇవ్వడంతో ఎంతోమంది పేదలకు సరుకులు అందక ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. ఇక్కడ మనకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. 15 రోజుల పాటు రేషన్ సరుకులు అనేవి ప్రతి నెల కూడా డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతాయి. ఉదయం సాయంత్రం వరకు అయితే జరుగుతుందని చెప్పి ఇక్కడ మనకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ యొక్క డీబీటీ విధానంలో రేషన్ సరుకులు పంపిణీ చేస్తామని చెప్తున్నారు కదా. సో దీనికి సంబంధించి కూడా వివరాలు అయితే అందించారు చూడండి. ఇంటింటికి రేషన్ వాహనాల వల్ల సబ్సిడీ బియ్యం పెద్ద మొత్తంలో పక్కదారి పడ్డాయి. సో ఇక్కడ ఎండియు వాహనాల వల్ల ఈ యొక్క కాకినాడ పోర్టుకు మరియు అక్కడ నుంచి విదేశాలకు తరలిపోయాయని చెప్పని ఇక్కడ మనకు చెప్తున్నారనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రభుత్వాన్ని కూడా శాసించేందుకు ఈ యొక్క రేషన్ మాఫియా అయితే దిగడం జరిగిందనమాట. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రేషన్ దుకాణాల ద్వారా ఇక్కడ బాక్స్లో చూడండి, బ్లూ బాక్స్లో రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ పునరుద్ధరించామని చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు. ఈ పథకాన్ని ఆదివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. రేషన్ బియ్యం వద్దనుకుంటే సబ్సిడీ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల యొక్క ఖాతాల్లోకి జమ చేస్తాము అని చెప్పి చెప్తున్నారనమాట. ఇది ఇప్పుడల్లా అమల్లోకి వచ్చే అవకాశం అయితే చాలా తక్కువ. డైరెక్ట్గా డీబీటీ విధానంలో అయితే ఈ యొక్క లబ్ధిదారుడికి సంబంధించి అమౌంట్ అనేది రేషన్ సరుకులు వద్దంటే పడాలంటే కొంచెం కష్టంతో కూడుకున్నటువంటి పని. సో వాటికి సంబంధించి కొన్ని ప్రొసీడింగ్స్ అయితే ఉంటాయి. అవన్నీ కూడా ఇప్పుడన్నీ మన దగ్గర లేవు కాబట్టి ఇది ఒక రకంగా ఒక మాటగా అయితే మనం అనుకోవచ్చు అనమాట. సో మొత్తానికి రేషన్ సరుకులు అనేటివి రేషన్ షాపుల ద్వారా అయితే
పంపిణీ అయితే నేటి నుంచి ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ కూడా రేషన్ అనేది తీసుకోండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకున్నట్లయితే అండి, రేషన్ కార్డులు కొత్తవి ఎప్పుడు వస్తాయని చెప్పి అడుగుతున్నారు. సో రేషన్ కార్డులు అనేటివి ఈ నెలాఖరులో అయితే కొత్త కార్డులు ప్రింటింగ్ వచ్చేసి ఉన్నాయన్నమాట. డిజిటల్ కార్డు రూపంలో అంటే స్మార్ట్ కార్డు రూపంలో అయితే రేషన్ కార్డులు అనేటివి రావడం జరుగుతుంది. అవి ఎవరికి వస్తాయంటే పాత లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, అంటే గతంలో కార్డులు ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి మాత్రం రాబోతున్నాయి. కొత్తగా మీరు రేషన్ కార్డుకి దరఖాస్తు చేసుకున్నట్లయితే మీకు ఇంకా కూడా కొన్ని ప్రొసీడింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. అవి ఇంకా కూడా కంప్లీట్ అయితే కాలేదు. చాలామందికి కూడా ఆన్లైన్లో అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి, అంటే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మరియు ఈ యొక్క వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా దరఖాస్తులు చేసుకున్నటువంటి వారికి సంబంధించి మాత్రము అక్కడ డిజిటల్ సైన్డ్ అని చెప్పని వచ్చేస్తుంది, కానీ పెండింగ్ అని చూపిస్తుంది అనమాట. సో ఇలాంటి వాళ్ళకి రేషన్ అనేది ఈ నెలలో పంపిణీ అవుతుందా లేదా అనేది సో మనకు క్లారిటీ అయితే లేదు. అదేవిధంగా కార్డు అనేది శాంక్షన్ అయిందా లేదా అనేది క్లారిటీ అయితే లేకుండా పోయింది. సో దీని మీద త్వరలోనే మనకు సమాచారం అనేది రావచ్చు. ఈ కొత్త కార్డులకు సంబంధించి ఎవరైతే దరఖాస్తులు చేసుకున్నారో వారికి త్వరలోనే ఒక మంచి గుడ్ న్యూస్ అనేది నేను తప్పకుండా మన ఛానల్ ద్వారా అయితే అందించడం జరుగుతుంది. సో మీరు ఒకటే చేయండి ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్, రేషన్ షార్ట్లకు సంబంధించి, రేషన్ అప్డేట్స్కి సంబంధించి ఏమైనా వచ్చినప్పుడు వెంటనే నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. ఓకేనా? ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చింది అనుకుంటే సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.